యాక్ట్స్ 5:40. పేతురుకి శోధన వచ్చింది. పెద్ద రాజు దగ్గర నుంచి శోధన వస్తుంది. ఏమొస్తుంది శోధన? వారతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని ఏమైంది? తిట్టిండ్రు, కొట్టిండ్రు. ఎవరిని? పేతురుని కొట్టిండ్రు. అక్కడ పేతురు ఎవరు? సంఘంకి లీడర్, ఫస్ట్ లీడర్. యేసు ప్రభు పేతురును లీడర్ చేసి యేసు ప్రభు వెళ్ళిపోయాడు. ఈయననే లీడర్ అని అన్నాడు. లీడర్ని ఎవరు కొడుతున్నారు? రాజు దగ్గర కొడుతున్నారు. అక్కడ కొట్టేసి తిట్టేసి ఏమంటున్నారు? యేసునామమును బట్టి బోధింపకూడదని కొట్టి ఏమన్నారు? యేసునామంలో. దాని తర్వాత యేసునామములో బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. యేసునామములో బోధించొద్దు, యేసు గురించి ఏం చెప్పొద్దు అని వాళ్ళను విడుదల చేసిర్రు. దాని తర్వాత ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోని ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఏం చేసిర్రు? రాజు చెప్పిండు బోధించొద్దని. వీళ్ళు ఏం చేసిర్రు? 27 నుంచి చదవండి. వారిని తీసుకొని వచ్చి సభలో నిలువబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని. మీరు యేసు ప్రభు గురించి బోధించొద్దు తెచ్చి నిలబెట్టేసారు. జైల్లో నిలబెట్టినట్టు అందరు ఉన్నారు. ప్రధాన యాజకుడు, నాయకులు అందరు ఉన్నారు, నిలబెట్టిరు. యేసు గురించి బోధించొద్దు. దాని తర్వాత మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుష్యుని హత్య మా మీదికి తేవాలనని ఉద్దేశించుచున్నారని. మేము చెప్పినాం కదా మీకు. ఇంత చెప్తే కూడా మీరు మొత్తం యెరూషలేము అంతా ఈ యేసుప్రభు బోధ గురించి నింపేసిరు. మీరంతా ఎన్నిసార్లు చెప్పాలా మీకు అని చెప్తున్నారు అక్కడ. అంటే దీనికన్నా ముందు చెప్పిరంట. చెప్తే కూడా మనోడు ఏం చేస్తున్నాడు? పేతురు మళ్ళీ చెప్తున్నాడు, అందరికీ చెప్తా ఉన్నాడు. చెప్పి ఊరంతా మొత్తం యేసుప్రభు గురించి తెలిసిపోయిందంట. దాని తర్వాత అందుకు పేతురును అపోస్తలులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. శోధన వస్తే, మనుషుల దగ్గర శోధన వస్తే ఎవరికి లోబడాలా? నువ్వు చెప్తే కాదు నేను వినడం, దేవునికి లోబడతా. నువ్వెవ్వరు, నువ్వు రాజు ఉండొచ్చు, నువ్వు దొర ఉండొచ్చు, నువ్వు పెద్ద గూండా ఉండొచ్చు, నీకు లోబడా నేను. నువ్వు కొడతావా కొట్టు, తిడతావా తిట్టు, ఉంచుతావా ఉంచు, నీకు లోబడా. దీనికన్నా ముందు కూడా చెప్పినావు కదా, మొత్తం యేసు ప్రభు గురించి చెప్తా, మీకు మాత్రం లోబడా, కానీ ఆ దేవునికి మాత్రమే లోబడతా. చదువు. దాని తర్వాత ఈ దినములకు మునుపు దూత లేచి తానొక గొప్ప వాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలుసుకొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడి వారందరూ చెదరి వ్యర్థులైరి. ఇట్లాంటి వాడు కొంతమంది ఏమంటారు అంటే, అరే వీనికి చెప్పినాం రా భయ్, చెప్తే కూడా మళ్ళీ మొత్తం అందరికి చెప్తున్నాడు. గుర్తుందా? అప్పుడు ఒకసారి 400 మంది ఒక ఆయన థియోడస్ అని ఒక ఆయనను ఫాలో చేసిర్రు. ఆ థియోడస్ చచ్చిపోగానే 400 మంది అందరు విచ్చలవిడిగా వెళ్ళిపోయారు, వదిలేసిర్రు. ఈయన పరిస్థితి కూడా గట్లనే అవుతుంది. ఒక 4 దెబ్బలు కొట్టి పంపించేసేరి తిట్టి అని చెప్పి పేతుర్ని కొట్టి, కింద మనం చదువుకున్నాం ముందు, పేతుర్ని కొట్టి ఓయ్ చెప్పక్, యేసు ప్రభుని చెప్పక్, వెళ్ళిపో పో అని పంపించేసారు కదా. శోధన వచ్చినప్పుడు దానిని రెసిస్ట్ ఎట్లా చేయాలి, దానిని ఎదురించాలి ఎట్లా? ఇట్లా. ఏంటి? ఎవరన్నా యేసు ప్రభు గురించి శోధన వచ్చింది, ఎట్లా ఎదుర్కొంటావు నువ్వు? ఇట్లా ఎదుర్కోవాలా? ఎదుర్కొంటారా? ఎవరన్నా ఎదుర్కొంటారా శోధన వచ్చినప్పుడు?
దేవునికి లోబడాలా. ఒకవేళ మన ఫ్రెండ్స్ పక్కోళ్ళు వాళ్ళు వీళ్ళు ఎవరన్నా వచ్చి ఇట్లాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తావు? ఎదిరించాలా. నువ్వు కరెక్ట్గా ఉన్నావు అనంటే కరెక్ట్ దానికి ఎదిరించాలా. తప్పుకున్నావు అనంటే సారీ అని కూర్చోవాలా. ఎవరికి లోబడతావు? నువ్వు దేవుడు నీకేం చెప్పిండు దానికి లోబడతావా? మీ మమ్మీ డాడీ చెప్పింది లోబడతావా? దేవునికి లోబడ్డ తర్వాత సాతానుడు టెంప్ట్ చేస్తూ ఉంటాడు. దేవుని వాక్యము, దేవుని స్వరము, ప్రార్థన చేస్తుంటావు. శోధన ఎక్కువైతుంది. ఎక్కువైనప్పుడు నెక్స్ట్ ఏం చేయాలా? ప్రేయర్ చేయాలనా? మీ ఫ్రెండ్ని పిలిచి శోధన వస్తుంది పక్కకు నిలబడవా, నాకు మారల్ సపోర్ట్ ఉంటుంది అనాలనా? శోధన వస్తుంది కొంచెం చూడవా అనాలా? ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలనా? మోకరించి హల్లెలూయా హల్లెలూయా అని చెప్పాలనా? శోధన వస్తుంది శోధన, ఏం చేయాలా? పారిపోతున్నాం మనం. 2 సమూయేలు 11 ఇక్కడ చూడు. నువ్వు అనుకుంటున్నావు గ్రేట్ అని. నువ్వు నేను 2 గంటలు ప్రేయర్ చేస్తున్నా, ఫాస్టింగ్ చేస్తున్నా, టంగ్స్ ప్రేయర్ చేస్తున్నా, నాకు విజన్స్ వస్తాయి, నాకు డ్రీమ్స్ వస్తాయి అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు హీఈస్ మై ఫేవరెట్ అన్నాడు. దేవుడు నా హృదయ అనుసారుడు. ఎవరికన్నాడు దేవుడు? ఎవరికన్నాడు? మై బెస్ట్ హార్ట్ ఫేవరెట్ మేరా దిల్ కా తుకడా అన్నాడు దేవుడు. ఏమన్నాడు? దావీద్ ఎవరు దేవునికి? దిల్ కా తుకడా, నా కలేజరా నువ్వు అన్నాడు దేవుడు. ఎవరికి? దావీద్కి. దావీదు 150 కంటే ఎక్కువ కీర్తనలు రాసిండు, కానీ మన కాడ ఉన్నాయి కొన్ని మిక్స్డ్ కలిసి దాంట్లో ఉన్నాయి. వేరే వాళ్ళు కూడా రాసిండ్రు. ఒక్కడికే బైబిల్లో, టోటల్ బైబిల్లో మేరా కలేజా దిల్కాత్ కూడా అని దావీద్కే చెప్పిండు. అంత క్లోజ్ ఉన్నాడు దావీదు దేవునితోని. చదువు ఏమైంది దావీద్కి చూడు. చదువు 11th. వసంతకాలమున వసంతకాలం ఎట్లుంటుంది? మంచిగా ఉంటుంది కదా. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున. ఏమైతుంది ఇక్కడ? రాజులందరూ ఏగిపోతారు వసంతకాలంన. పనికి పోవాలా, యుద్ధం జరుగుతుంది వసంతకాలంన. రాజులందరూ వేరే వేరే దేశాల రాజులందరూ అదే టైంలో యుద్ధాలు చేస్తూ ఉంటారు. దావీదు రాజు కూడా యుద్ధంకి పోవాలా. దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా యుద్ధంకి పంపించేసిండు. వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి చేసిరి. అయితే దావీదు యెరూషలేమునందున నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దు గుంగింది. దావీదు పొద్దు గుంగినాక పడక మీద నుండి లేచి రాజనగరము మిద్ద మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు అయ్యా ఒక స్త్రీ కనబడెను. చదువు. ఆమె బహు సౌందర్యవతి మంచిగా అందంగా ఉన్నదంట. ఎవరు? దిల్కత్ కూడా అక్కడ జాన్ జిగిరి దేవునికి. ఏడొస్తుంది శోధన. ఏం చేయాలి రాజు అసలు ఎక్కడ ఉండాలా? మరి మనోడు ఏం చేస్తుండు? బిల్డింగ్ మీదకి ఎక్కి. శోధన ఎవరికి వస్తుంది? దేవునికి క్లోజ్గా ఉన్న వాళ్ళకే వస్తుంది శోధన. ఆడెవరు లేరా? వేరేవాళ్ళు ఉన్నారు. రాజుతో పాటు వేరేవాళ్ళు ఉన్నారు.
వాళ్ళు చూడలేదు ఆమెని స్నానం చేస్తుంటే. దేవునికి క్లోజ్గా ఉన్న వాళ్ళకే కనిపిస్తాయి అవన్నీ. చూపిస్తాడు సాతానుడు, కనిపిస్తాయి కదా చూపిస్తాడు. తక్కువ మంది, అరే ఏంద్రా ఎప్పుడు కనిపించలే, ఇదేంద్రా ఇక్కడ ఉందా ఇట్లా, ఎందుకు? నువ్వు దేవునికి జాన్ జిగిరి కాబట్టి సాతానుడు నీకు అవన్నీ చూపిస్తాడు శోధనలు. తర్వాత చదువు. సౌందర్యవతి అయి యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు. ఇక సింపుల్గా స్టోరీ కట్ చేస్తే ఎండ్లా ఏమైంది? ఆమె వేరేని భార్య, ఆయన భర్త ఎక్కడ పోయింది? ఆమె భర్త యుద్ధం పోయిండు, భార్య ఇంటికాడు ఉన్నది. రాజు దేవునికి హృదయ అనుసారుడు, ఫేవరెట్ ఉన్నాయి. దేవునికి దావీదు ఫేవరెట్. ఏం చేస్తుండు ఫేవరెట్? పోయి ఆమెతోని వేరేని భార్య తీసుకొని, చూస్తురా శోధన వస్తుంది. కంపల్సరీ దేవునిలో ఫాలో అవుతున్నావు అంటే నీకు శోధన వస్తుంది. మీకు అందరు శోధన ఎందుకు వస్తుంది? ఎందుకంటే మీరు దేవునిలో ఉన్నారు. సాతానుడు నీ ఎంబడి ఉన్నాడు, ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. ఏం చేయాలి నువ్వు? శోధన వస్తే నీ పని పారిపోవాలా, ఎదిరించుడు కాదు, ప్రార్థన చేయడం కాదు, ఆల్ నైట్ ప్రేయరింగ్ ఉండడం కాదు, మీ దోస్తుని పిలవడం కాదు, చదువు 14. సంసోను తిమ్నాతునకు వెళ్ళి. ఇక్కడ సంసోను దేవుడు ఏర్పాటు చేసి అభిషేకం ఇచ్చి, సంసోను ఇజ్రాయెల్ దేశానికి న్యాయాధిపతి, జడ్జు. కోర్టులు ఉంటారు కదా, కలెక్టర్ అయినా డిస్ట్రిక్ట్ జడ్జు. కలెక్టర్ ఎవరు? డిస్ట్రిక్ట్ జడ్జు. కోర్టులలో ఉంటారు జడ్జు. శాంసన్ ఎవరు? దేనికి జడ్జు? ఇజ్రాయెల్ దేశానికి, దేవుని ప్రజలకు న్యాయాధిపతి, జడ్జి అయిన దేవుడు అభిషేకించి, చిన్నప్పటి నుండి అభిషేకించి దేవుడు చాలా అద్భుతాలు చేసి, సాతానుడు శాంసను ఎన్నో సింహాలని ఇట్లా చేయితోని వర్రమని చీల్చేసింది. గాడిది బొక్కతోని ఫైటింగ్ చేసి నక్కలని గిక్కలని మస్తు చేసిండు ఆయన. మీరు అనుకోవద్దు నాకు శోధన రాదు, నేను గ్రేటు, టంగ్స్ ప్రేయర్ చేస్తున్నా, అట్లా చేస్తున్నా, ఇట్లా చేస్తున్నా కాదు. ఈయనకు చూడండి ఏమొస్తుంది శోధన. సదమా తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతను చూచెను. ఒక్క కుమార్తెని ఫిలిస్తీయులు అంటే శత్రువులు, వాళ్ళు సాతానును పూజించేవాళ్ళు, దేవుణ్ణి వాళ్ళు దూషించేవాళ్ళు. వాళ్ళ దగ్గర పిల్లను చూసిందట సంసోను, ఒక పిల్లను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి. మమ్మీ డాడీ నేను పిల్ల చూసిన ఆడు పోయినా, వాళ్ళు మన శత్రువులే, కత్తి ఉన్నది పిల్ల, ఏముంది జబర్దస్త్ ఉన్నది. మమ్మీ డాడీ అక్కడ చూసిన నేను, మీరు చూసే అవసరం లేదుగా, మీరు అంత కష్టపడకండి, నేను చూసుకున్నా, అవసరం లేదు మీరు చూసేది. మీరంతా ఏదో ఓల్డ్ స్టైల్ చూస్తారు, ట్రెడిషనల్ చూస్తారు, మనకు వెస్టర్న్ కావాలా, ప్యాంట్ వేసుకోవాలా, జీన్స్ వేసుకోవాలా, టైట్ వేసుకోవాలా, అట్లా ఉంటారు. మాకు కావాలి మమ్మీ, నువ్వు వద్దు, నేను చూసుకున్నా. ఆమెను నాకిచ్చి పెళ్లి చేయమని తన తల్లిదండ్రులతో అనగా వారు నీ మమ్మీ డాడీ పోయి సంబంధం నేను చూసినా, మీరు పోయి సెటిల్మెంట్ చేసుకొని రండి అని వాళ్ళ మమ్మీ డాడీకి అంటారు. వాళ్ళ మమ్మీ డాడీ వారు నీ స్వజనుల, నీ సొంతం దగ్గర కుమార్తెలలో గాని, నీ బంధువులలో, నీ సొంత ఊర్లో, నీ సొంత కంట్రీలో
నా జనులలో గాని మన జనులలో కానీ స్త్రీ లేదనుకొని ఎవడు లేడు ఆరాను. ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు కదరా మన దేశంలో, మంచి మంచి పిల్లలు ఉన్నారా, యెహోవాని మొక్కేటోళ్ళు, యేసుప్రభుని మొక్కేటోళ్ళు రా. వాళ్ళందరూ దయ్యాలను మొక్కేటోళ్ళు, దయ్యాలు పట్టుకున్న వాళ్ళు, అలాంతా ఫుల్ దయ్యాలు ఉన్నాయి. ఆడ దగ్గర పోయినవేమ్రా, మన దగ్గర ఇంతమంది ఉన్నారు కదరా, ఒక్కది కూడా అందగత్తి లేదా మన దగ్గర? ఆడపోయి నువ్వు ట్రై చేస్తున్నావు ఏంది? సున్నతి పొందని ఫిలిస్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావని అతనిని అడిగిరి. అందుకు సంసోను నాకు ఇష్టమైనది కనుక నాకు ఇష్టం, నువ్వు చేస్తావా లేదా? ఇప్పుడు ఏం మమ్మీ, నేను పెళ్లి చేసుకుంటానా, నువ్వు పెళ్లి చేసుకుంటా ఆమెతోని? నేను కాపురం చేసుకుంటా, మళ్ళీ నువ్వు తెచ్చిందాన్ని నేను ఎందుకు చేసుకుంటా? నాకు ఇష్టం ఉన్నదాన్ని నేను చేసుకుంటా, నేను కాపురం చేసుకోవాలి కదా, మేమిద్దరం ఉండాలి కదా. నువ్వు తెచ్చిందాన్ని నేను ఎందుకు పెళ్లి చేసుకుంటా? నువ్వు తెచ్చిందాన్ని కూర్చొని ఆమె ఊడుస్తుంటుంది, ఆకిలు ఊడుస్తుంటుంది, ఇది చేస్తుంటుంది, సిర కట్టుకుంటుంది, ఇట్లుంటుంది. నాకు అట్లా వద్దు. ఆమెను నా కొరకు తెప్పించుమని తీసుకురా. తెస్తావా లేదా? తన తండ్రితో చెప్పాను. స్టోరీ షార్ట్. పోయిండు, పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకుని ఆమె ఇంకొంత ఎగిరిపోయింది, ఉష్కాకి అయిపోయా. మళ్ళీ ఇంకొక ఎవరిని చూసి ఇంకొక ఆమె ముంగడ చూస్తే ఒక వేరే ఆమె, మంచి స్వభావం లేదా ఆమెకు. మళ్ళీ అదే ఊర్లో ఒక లవ్ ఫెయిల్ అయిపోయింది కదా. ఫెయిల్ అయినప్పుడు అమ్మ మమ్మీ చెప్పింది కరెక్ట్ రా భయ్, అప్పుడు చెప్పింది, మన దగ్గర ఇంతమంది ఉన్నారు కదా రా భయ్, చేసుకోవాలి కదా అని మమ్మీ చెప్పింది కదా అని మమ్మీ అది లేచిపోయింది. నన్ను వదిలిపెట్టి రాత్రి చూడే కానీ నువ్వు చెప్పింది నా సారీ మమ్మీ అనాలి కదా. లేదు, మళ్ళీ దాడికే పోవాలా. చూస్తుర్రా, ఆడికే ఒక దయ్యం వచ్చి ఎంటర్ అయింది. ఆ దయ్యం వదలదు. మళ్ళీ ఏం చేసింది, ఈ దయ్యం తీసుకొని, మంచి క్యారెక్టర్ లేదు ఆమెకు, ఇంకొక దాన్ని పెట్టుకున్నాడు. ఇంకో దాన్ని పెట్టుకొని ఏమైంది, లాస్ట్కి తోక కట్ చేసేసింది ఆమె. శాంసన్ది తెలుసు కదా స్టోరీ. శాంసన్ది శక్తి ఎక్కడుందో కనుక్కొని ఆమె ఏం చేసింది, శత్రువులకు చెప్పేసింది. శత్రువులు వచ్చి శాంసన్ని పట్టుకొని లాస్ట్కి చచ్చిపోయింది శాంసన్. అంతవరకు వచ్చింది. కానీ చచ్చిపోయే ముందు పశ్చాత్తాపడి, ప్రవ్వా నన్ను క్షమించి ప్రవ్వా, కళ్ళు తీసేసారు. ఆయన కళ్ళు వీకేసారు. గుడ్డడు అయిపోయింది శాంసన్. అమ్మాయి ఉంటే చంపేస్తారు రా అని. లాస్ట్కి ఆయన జీవితంలో పశ్చాత్తాపడి, నేను మా మమ్మీ డాడీ చెప్పింది వినలే, నేను నా ఇష్టం వచ్చింది చేసిన, ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయినా, ఆయన కూడా వినలే, సెకండ్ టైం ఫెయిల్ అయిపోయినా, దేవుడు నన్ను ఇంతగానో వాడుకుండు, నేను దేవుని వదిలిపెట్టి ఇట్లా అయిపోయినా, దేవా సారీ జీసస్, ప్రభువా నాకు ఒక్క ఛాన్స్ అంటే దేవుడు ఛాన్స్ ఇచ్చిండు. శక్తి ఇచ్చి, అభిషేకం వచ్చి, అందరు ఆయన జీవితంలో ఆ సైతాన్ పట్టిన వాళ్ళను ఎంతమంది చంపలేదో, ఆయన చచ్చిపోయినప్పుడు అంతమంది జీవితంలో లైఫ్ రికార్డ్ అంటే ఆయన శాంసన్ది. పశ్చాత్తాపడి ఆయన కూడా చచ్చిపోయింది దాంట్లోనే. ఆ జీవితం కావాలనా, లేకపోతే పశ్చాత్తాపడి మనం అసలు శోధనని జయించి చేయాలనా, లేకపోతే శోధనలో పడిపోయి మమ్మీ డాడీ చెప్పకుండా ఉండాలనా? జెనసిస్ 39 మీలాంటోడే 11. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి, ఇక్కడ ఒక ఇంట్లో పని చేసేటోడు, ఇంట్లో పని చేసేటోడు. అట్లుండగా ఒకనాడు, ఒకరోజు అతడు తన పని మీద ఇంటి లోపలికి, బాస్ ఏం చేసిండు, పని మీద వెళ్ళిపోయిండు. వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరును అక్కడ లేరు. ఎవరు లేరురా, చీకటి ఉంది, ఎవరు లేరు, అందరు పడుకున్నారు. స్టోరీ. అప్పుడు ఆమె, ఇంట్లో ఎవ్వరు లేరు. అప్పుడు బాస్ వల్ల ఎవరు, వైఫ్, అతని వస్త్రము, అయ్యా ఎవరిది, మా ఆయన వెళ్ళిపోయిండు,
మా ఆయన లేడు. పెద్ద ఆమె మమ్మీ ఏజు, మమ్మీ ఏజు లేడు. చెలేగయా ఉన్నాయి 10 दिन नहीं आता. అయితే ఎవరు లేరు. పనోడు పాపం ఇంట్లో తుడుస్తున్నాడు. అతని వస్త్రము పట్టుకొని తుడిసేటోడు ఎట్లుంటాడు? నువ్వు కూలోడు గంప పట్టుకొని పెట్టాడు ఎట్లుంటాడు? మురికి ఉంటుంది, బట్టలు ఉంటుంది, అట్లుంటుంది కదా. అందుకే శోధన వచ్చినప్పుడు ఆడు పంది ముఖమా, కుక్క ముఖమా, గాడిద ముఖమా కనపడదు. ఏం కనిపిస్తుంది? శోధన కామం కనిపిస్తుంది. లోపల కామం 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 కనిపిస్తూ ఉంటుంది. తర్వాత తనతో శయనింపుమని చిన్న పిల్లోడు పాపం వచ్చేసేయి చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినట. బట్టలు లేకుండా బయటికి పారిపోయినట యోసేపు. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి చూచుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు. అయ్యో 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 అందరు రండి రండి రండి. వాడు వెళ్ళిపోయి అంటే వాడు చెప్పేస్తాడు కదా ట్రూత్, వాడు నిజం చెప్పేస్తాడు కదా. మా మేడం ఇంట్లో నా బట్టలు తీసేసింది అని చెప్తాడు కదా. ఆ చెప్పకముందే మనం ఇంకొక స్టోరీ చేసేసింది ఆమె. వాడు నా దగ్గరకు వచ్చిండు, నేను వచ్చి గట్టి కొట్టేసి అని బట్టను గుంజుకున్నా అని చెప్పి స్టోరీ అంతా రివర్స్ చేసేసింది. హెబ్రీయుని మన ఎద్దకు తెచ్చి మావాడు పనికి మాలినోడు మా ఆయన అని తెచ్చి ఇంట్లో పెట్టి సిగ్గంతా తీసేసిండు. నాతో శయనింపవలెనని వీడు నా ఎద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను పెద్దగా కేక్ వేస్తే నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని వారితో చెప్పి. ఎట్లుంది ఆ స్టోరీ? ఈమె పెద్దగా కేక్ వేసిందట, కేక్ వేస్తే వాడు బట్టలు ఊసి పారిపోయినట. ఆమె స్టోరీ చూడు. అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. మా ఆయన వస్తే నేను చెప్తా అని సుధపూసలేక యజమాని. దాని తర్వాత అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చొప్పున చెప్పెను, నీవు మన ఎద్దకు తెచ్చిన ఆ హెబ్రీదాసుడు అడ్డమైన తెచ్చి నా ఇంట్లో పెట్టినావు. అంతా రోడ్ల మీదకి వెళ్ళి దొరికిన వాళ్ళు ఫ్రీగా దొరికినాడు, ఆఫ్ రేట్లో దొరికింది అని చెప్పి నా దగ్గర తెచ్చిపెట్టినావు. వీడు పని చేస్తాడు, సగం జీతంకి చేస్తాడు అని పెట్టినావు. వాడు చూడు ఏం చేసిండాను. నీ భార్య అని కూడా తెలియదు దానికి. మన ఉప్పు తింటున్నాడు వాడు, మన ఇంట్లో తింటున్నాడు వాడు. 3 పూటల బదులు 4 పూటలు తింటున్నాడు వాడు చూడు ఏం చేసిండు చూడు. మన పర్వంతా రోడ్డు మీద ఈడ్చి చూడు. నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చిండంట. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రమును నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినెను. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేశానని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను. అయ్యా, వాడు తప్పు చేస్తే ఉరికిపోతుండే కదా, దొరకకుండా పోతుండేనా లేదా? ఉన్నాడు, నేను తప్పు చేయలే, నేను ఉంటా, మా యజమాని వచ్చే వరకు ఉంటా అనగానే నువ్వు అడ్డం తెచ్చి పెట్టిన సార్ కాదు సార్ ఆమె ఏం రా నా భార్య తప్పు అబద్ధం ఆడుతుంది అంటున్నావురా, నువ్వు చేసింది పెద్ద ఇది కాకుండా నా పరువు నా భార్యను ముట్టుకుంటావురా, నువ్వు తీసుకుపోయి చెల్లేసి మాటలు మాట్లాడడానికి కూడా టైం లేదు. అక్కడ యోసేపు ఒక మాట అంటాడు, నేను హౌ కెన్ ఐ సిన్ అగేన్స్ట్ మై గాడ్ అంటాడు. ఏంటి? నా దేవునికి నేను వ్యతిరేకంగా పాపం ఎలా చేయాలా అని అంటాడు. అప్పుడు ధర్మశాస్త్రం లేదు, బైబిల్ లేదు, ఎవరు లేరు అప్పుడు. మళ్ళీ పనోడు ఇంట్లో ఆయన ఏమంటుడు, నా దేవునికి నేను వ్యతిరేకంగా ఎట్లా చేస్తా, ఆ పాపం నేను చెయ్యా అని యోసేపు అంటున్నాడు. అక్కడ శోధన వచ్చిందా? యోసేపు
ఏ ఫార్ములా వాడింది అక్కడ? యోసేపుకి ఎట్లా తెలిసింది పారిపోవాలా అని? ఎట్లా తెలిసింది? దేవునికి అగెయిన్స్ట్గా నేను ఎట్లా పాపం చేయాలా అనే తలంపు ఉన్నది కాబట్టి దేవుడు ఆయనను ఆ ప్రేరేపణ ఇచ్చి పారిపో అన్నాడు. అప్పుడు యోసేపు పారిపోయింది. ఆ పారిపోయిందే పౌలు చూసి తిమోతికి రాస్తుండు, బాబు ఆడ యోసేపు శోధన వస్తే హల్లెలూయా హల్లెలూయా లేదురా, పారిపోయాడు ఆడికెళ్ళి, అందుకు నువ్వు కూడా పారిపో అంటున్నాడు. అర్థమైందా? ఒకటే సొల్యూషన్. ఏంటి అది? దావీదు రాజు మళ్ళీ ఇంకా రెండు చాప్టర్స్లల్లా ఆయన రాజు, ఆయనను ఎవరు స్టాప్ చేస్తారు? రాజు ఏమైనా చేసుకోవచ్చు, ఎవరన్నా తీసుకోవచ్చు. రాజు ఎవడు అడిగేట్టున్నాడు? రాజుని ఎవడు అడిగేటోడు లేడు. నెక్స్ట్ ప్రవక్త వచ్చి, ప్రవక్త నువ్వు పాపం చేసినావు, నీకు ఈ శిక్ష అని ప్రవక్త చెప్తే, దేవా నన్ను క్షమించు దేవా అని చెప్పి సామ్ 51 రాసిండు దావీదు రాజు. క్రియేట్ ఇన్ మీ ఎ క్లీన్ హార్ట్, డు నాట్ టేక్ ద హోలీ స్పిరిట్ ఫ్రమ్ మీ అని 51 సామ్లో రాసిండు దావీదు రాజు. సంసోను, ప్రభువా నేను పాపం చేసిన ప్రభువా నన్ను ఒక్కసారి క్షమించు ప్రభువా అని పశ్చాత్తాపడ్డాడు. యోసేపు పాపం చేయలే, ప్రభువా నేను పాపం చేయకపోతే కూడా ఇదేంటి ప్రభువా శోధన, ఓకే ప్రభువా నేను పోతా ప్రభువా, తప్పుగా నన్ను చేసి రాయ, ఓకే ప్రభువా నీకు తెలుసు కదా ప్రభువా నేను జైలు కూడా పోతాను నీకోసం అని యోసేపు జైలుకి వెళ్ళిపోయాడు. పాపం మనం దేవునికి యథార్థంగా ఉంటే జైలు నుండి రాజుకోట ఎడికి వెళ్ళిపోయాడు యోసేపు. నువ్వు ఎప్పుడైతే పాపమును జయిస్తావో, ఆ పాపము నువ్వు తప్పులో పడకుండా దేవునికి నమ్మకంగా ఉంటే ఆడికెళ్ళి నువ్వు రాజుకోటకు పోతావు. ఓకేనా?